श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवोम्। ॐ महादेवमीश्वरी जगदाम्बिका पराभट्टारिकी महाकाली क्लींकारस्वरूपिणी नमो नमः। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामवार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते। సకలము సర్వతం పరమేశ్వరానుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణలు జరుగుతూ మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభసూచకంలోకి రావడం, వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం, ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా, గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా, శుక్రుడు సకల విద్యలు ప్రసాదిస్తున్నాడా, ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా, ఆర్థిక సమస్య ఈ 19వ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా, లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదండి, కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం, ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము, మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా, ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి, ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు, ఈ గ్రహ సంచాలన వల్ల జరిగేటువంటి మార్పులు, వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఈ రాశి సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి, మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలలు ధరించాలి, ఏ విధమైన దేవతార్చన గావించాలి, ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి, ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు, గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు, అదేవిధంగా ఇబ్బందులు, ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది. తదుపరి ధనుసు రాశి వారు, గురుడు శుక్రుడు మిథున లగ్నంలో శుభసూచకంలో ఉండడం వల్ల ధనుసు రాశి వారికి మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి. కానీ అబ్బా ఇది మన వల్ల కాదు, వదిలేద్దాం అనుకున్న సందర్భంలో మళ్ళా మీ వైపుకే ఆ అవకాశం వచ్చి ఇది నువ్వే చేయగలవు అనేటువంటి మాట మీరు వింటారు. దాంతో పాటుగా లోపల ఒక ఆనందమైనటువంటి విస్తృతి నడుస్తుంది. ఎవరి వల్ల కాదు, అది నేనే చేయగలుగుతాను అని మీరు అనుకుంటారు, కానీ బయటికి చెప్పలేరు. కానీ మీ వల్ల మాత్రమే ఆ పని పూర్తవుతుంది. దీనివల్ల మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది.
ధనుసు రాశి వారికి శుక్రుడు శుభసూచకంలో, రాహువు అదేవిధంగా బుధుడు మంచి త్రికోణ యుక్తంలో మిమ్మల్ని చూస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి లభిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఆగస్టు 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యలో ప్రయత్నం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీకు అందిపుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ధనుసు రాశి వారు ఉన్నతమైన స్థితిగతులు పొందడానికి గాను మీ యొక్క స్థితి మంచి ఆలోచన వ్యవస్థ నడుస్తోంది. మిమ్మల్ని చెడగొట్టడానికి ఆగస్టు 24 నుంచి 26 మధ్యలో కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రలోభాలకు మీరు లొంగకుండా దృఢంగా ఉండండి. మంచి అవకాశాలు లభిస్తున్నాయి. వ్యాపారం చేద్దాం, రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెడదాం అనుకున్నటువంటి వారు ఆగస్టు 27వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు మధ్యలో పెట్టుకోండి. కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. అయితే ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కాస్త జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చదువుకోకుండా పోతే మనం వేరే రంగంలో నిలబడగలుగుతాంలే, చదువు అంటే ప్రాధాన్యం కాదు, నేను వేరేగా వెళ్తాను అని చెప్పి చదువులో కాస్త ఆటంకాలు ఏర్పడి మీ యొక్క స్థితి చదువు మీద నుంచి వక్రీభవన చెందేటువంటి అవకాశం లభిస్తోంది. గురుడు నీచయుక్తంలో రాహువును చూస్తున్నాడు. కావున విద్యార్థులకి విద్యాభంగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు ధనుసు రాశిలో పిల్లవారి విషయంలో. ఇక ఆడవారి విషయానికి వస్తే మీ ఖ్యాతి అనేటువంటిది పెరుగుతుంది. దాంతో పాటుగా విలువైన వస్తువులు కొనుక్కుంటారు. మీకు రావాల్సిన పుట్టింటి ఆస్తి ఖచ్చితంగా వస్తుంది. భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవలు జరుగుతున్నాయో అవి తగ్గి మీరు సరే మనం కాంప్రమైజ్ అవుతాం, కొన్ని రోజులు కలిసి ఉందాం, తర్వాత ఆలోచిద్దామని ఒక రాయితీ కలిగించుకుని కొన్ని కండిషన్ల ప్రకారంగా కొన్ని షరతుల ప్రకారంగా మీరు మీ జీవితాన్ని కొనసాగిద్దామని నిర్ణయం అయితే తీసుకుంటుంటారు. ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు మిశ్రమైనటువంటి ఫలితాలు లభించడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా ఇది ఇప్పుడు వస్తూ ఉండేవే, దీని పెద్ద కేదా చేయక్కర్లేదని చెప్పి మీరే దాన్ని సమర్థించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క వైద్యం మీరే స్వవైద్యం అనేటువంటి చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ధనుసు రాశిలో వారికి గురుడు శుక్రుడు కలయుగయుక్తం మిథున లగ్నంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి విలువైన వస్తువు ఏదైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే మీకు అందలేదో అది అందిపుచ్చుకునేటువంటి అవకాశం లభిస్తోంది. ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి గాను మీరు ప్రతినిత్యము కూడా నమో నారాయణాయ నమః అని అనుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాలను తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. నేను చెప్పినది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు వివరించడం జరిగినది.